నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రక్తబంధం బలమైనది, అన్ని అనుబంధాల కంటే దృఢమైనది, శాశ్వతమైనది. కానీ ఆ రక్తబంధమే వారికి శాపమైంది, ప్రాణాలకే ముప్పుగా పరిణమించింది, భవిష్యత్తును అంధకారమయం చేస్తోంది. ఇది పుష్కర కాలానికి పైగా ఆసుపత్రికే పరిమితమైన వీణావాణిల అంతులేని కథ, తీరని వ్యథ. విధి విధించిన అనుబంధాన్ని విడదీసేందుకు ఏళ్లుగా విఫల ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. చివరకు వైద్య శాస్త్రానికే సవాలుగా మారిన శస్త్రచికిత్స చేయడం సాధ్యం కాదని తేల్చారు. వయసుకు వచ్చిన పిల్లలను నీలోఫర్ నుంచి తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ పేద తల్లిదండ్రుల్ని చూస్తే తమకు పోషించే సామర్థ్యం లేదని దేవుడిపై భారం వేసి వేరు చేయాలని వేడుకుంటున్నారు. ఫలితం నిన్నటి వరకు సమస్యగా మారిన శస్త్రచికిత్సతో పాటే ఇప్పుడు చిన్నారుల సంరక్షణ బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించాల్సి వస్తోంది. వీణా వాణి శస్త్రచికిత్సలో మళ్లీ సందిగ్ధం. పన్నెండేళ్లకు పైగా ప్రత్యక్ష నరకం. నీలోఫర్ ఆస్పత్రే వారికి ఇల్లు. ఉన్నట్టుండి ఒక చిన్న ఆశ, అంతలోనే ఆ ఆనందం దరి చేరకుండానే నిరాశ. పుష్కర కాలానికి పైగా అవిభక్త కవలల ఆపరేషన్పై జరుగుతున్న ప్రయత్నాల తిగిరిది. ఆత్మలు వేరైనా తనువులు ఒక్కటిగా లోకంలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరినీ వేరుచేసే ప్రయత్నాల గురించి ఏళ్లుగా ప్రస్తావనకు వస్తూనే ఉంది. ఒకసారి సాధ్యమంటూ మరోసారి అసాధ్యమంటున్న వైద్య ప్రపంచం వైపు అంతా ఒక్కటే ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏ రోజుకైనా వైద్యులు వారికి పునఃజన్మను ప్రసాదించకపోతారా అనే నమ్మకంతో ఉన్నవారంతా ముక్కుపచ్చలారని ఆ చిట్టి తల్లుల కోసం అది తప్పనిసరిగా జరిగి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ అంతులేని కథలో వ్యధలు మళ్లీ మొదటికొచ్చాయి. వైద్య శాస్త్రానికి సవాల్గా మారిన వీణా వాణిలకు శస్త్రచికిత్స అసాధ్యమంటూ నీలోఫర్ వైద్యులు తేల్చేశారు. తల్లిదండ్రులకు అదే కబురందించారు. ఇక పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్న ఆస్పత్రి యాజమాన్యం విజ్ఞప్తికి స్పందించిన ఆ పేద తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లే ఆర్థిక శక్తి తమకు లేదని దేవుడిపై భారం వేసి శస్త్రచికిత్సకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు లేఖ అందించారు. ఆ మేడంకు లెటర్ అందజేసినాము. అంటే ఏం రాశారని చెప్పి అంటే ఇట్లా మాకు ఆపరేషన్ సక్సెస్ చేసి ఇస్తామని చెప్పి ముందు రోజుల్లో అన్నారు. ఖచ్చితంగా మాకు పిల్లలకు ఆపరేషన్ చేయించండి, ఎందుకంటే నరకంగా అనుభవిస్తున్నారు. ఇట్లా వాళ్ళు చచ్చిపుడుతున్నారు. ఇప్పుడు కూడా ఇట్లా ఉండి కూడా ఇద్దరు వెళ్ళాలంటే ఎటు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఒకరికి వచ్చినా కానీ ఇద్దరు వెళ్ళాలి. ఒకరు నిద్రపోతుంటే ఒకరు ఆ నిద్ర చెడగొట్టుకోవాలి. మళ్ళీ అట్లా నరకంగా అనుభవిస్తున్నారు. ఎటు పోవాలన్నా ఇద్దరు పోలేరు. కొంత దూరం నడవాలన్నా కానీ ఆయాసపడుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక పాప బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటున్నారు. కాబట్టి ఆ పిల్లలు ఆ నరకం నుంచి పడేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళకు ఎన్నో ఇబ్బందులు ఎదురుతాయి. అలాంటివి మేము అన్నీ నరకంగా చూడలేము. కాబట్టి దేవుని మీద భారం వేసి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి మా పిల్లలకు ఆపరేషన్ చేయాలని వేడుకుంటున్నాం. ఇప్పుడేంటి ఈ అవిభక్త కవలల భవితవ్యం? ఇక్కడ చూస్తే నీలోఫర్ పిల్లల ఆస్పత్రి కాబట్టి 12 ఏళ్లు దాటిన వీణా వాణిలు ఉండేందుకు నిబంధనలు అంగీకరించవని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి వారిని ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. అక్కడ చూస్తే ఆటో డ్రైవర్గా పనిచేసే మురళి తనకు వీణా వాణిల్ని పోషించే శక్తి, వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే సామర్థ్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వారికి వీణా వాణిలతో పాటు బిందు, సింధు అనే మరో 2 ఆడపిల్లలున్నారు. కాబట్టి ప్రాణానికి ముప్పున్నప్పటికీ శస్త్రచికిత్స చేయాలని వేడుకుంటున్నారు.
భగవంతుడిపై భారం వేసి ఆపరేషన్ చేయాలని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు. ఇంకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రోజు కూలి పనికి వెళ్ళే మేము ఒక నెల 2 నెలలు 3 నెలలు కూలి పనికి పోతే కానీ మేము ఇక్కడ మాకు ఒక 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్ ఇది హైదరాబాదు. అక్కడి నుంచి ఇక్కడికి నలుగురు రావాలంటే నలుగురికి ఒక 2000 రూపాయలు ఛార్జీలు అవుతుంది, మాకు తిండి ఖర్చులు అవుతుంది అవుతాయి సార్. నలుగురం రావాలి, పిల్లలు ఇద్దరు మేమిద్దరు నలుగురు వచ్చి పోవాలి అంటే ఒక 8000 10,000 దాకా ఖర్చు వస్తుంది సార్. దానికి ఆ స్తోమత లేక రాలేకపోతున్నాం తప్ప మేము మా పిల్లలు చూసుకోలేక కాదు. లేదంటే మా పిల్లలకు ఇంకా దూరమైన ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారు సార్. మాకు అలాంటి కాకుండా మాకు పిల్లల్ని చూసుకోవాలని ఉన్నది కానీ చూడలేని పరిస్థితి. పిల్లలకు ఆపరేషన్ చేస్తే సక్సెస్ కాదు. నీలోఫర్ హాస్పిటల్లో 12 సంవత్సరాల వరకే అనుమతి పిల్లలకు. మీరు ఇంటికి తీసుకెళ్తారా లేకపోతే ఏదన్నా హోమ్లో వేస్తారా, మేము గవర్నమెంట్కి లెటర్ పెడతాము అని మాకు చెప్పారు సార్. కానీ మేము ఇంటికి తీసుకెళ్తే మాకు ఇంక 2 ఆడపిల్లలు ఉన్నారు. మా ఆయన ఆటో డ్రైవర్గా చేస్తాడు, నేను కూలీనాలి పనికి వెళ్తాను. కూలీనాలి పనికి వెళ్ళి 2-3 నెలలకు ఒకసారి వీళ్ళని చూడాలనిపించినప్పుడల్లా చూసి వెళ్తూ ఉంటాము. అలాంటి వాళ్ళని మేము ఇంటికి తీసుకెళ్ళి అంత స్తోమత మాకు లేదు. ఈ నేపథ్యంలోనే శస్త్రచికిత్స విషయంతో పాటు ఇప్పుడు వీణా వాణిల సంరక్షణ బాధ్యత కూడా చర్చనీయాంశంగా మారింది. వీణా వాణిలను చూస్తే 7 ఏళ్లుగా నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చారు. ఆలనా పాలనంతా ఆసుపత్రి సిబ్బందే దగ్గరుండి చూసుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక ఆయాను నియమించారు. చదువు చెప్పేందుకు ఒక ఉపాధ్యాయుణ్ణి ఏర్పాటు చేశారు. వీణా వాణికి ఆసక్తి ఉన్న వాటన్నింటినీ నేర్పిస్తున్నారు. వాళ్లు కూడా అందరు పిల్లల్లాగే చురుగ్గా అన్నీ నేర్చుకుంటున్నారు. శస్త్రచికిత్స కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ఇతర చర్చనీయాంశాలు వారికి చేరకుండా ఆ చిన్న హృదయాలు ఎక్కడా గాబరా పడకుండా వారిని సాకుతున్నారు. ఇక్కడంతా తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమూ ఉంది. తలలు కలిసిపోయి ఉన్న వీణా వాణిల ఆలోచనలు, లక్ష్యాలు వేర్వేరు. ఒకరు శాస్త్రవేత్తగా ఎదిగి తనలాంటి వారిపై పరిశోధనలు చేయాలని కోరుకుంటూ ఉంటే మరొకరు ఇంజనీర్ కావాలని కలలు కంటున్నారు. మరి ఇప్పుడు ఆ చిన్నారుల కలలు నిజం చేసేది ఎవరు? ఎందుకంటే విధి విధించిన ఈ బంధం ఏమవుతుందనే ఇప్పుడు అందరిలో నెలకొన్న ఆందోళన. శస్త్రచికిత్స మాట తరువాత, ఇన్నాళ్లు ఆస్పత్రిలో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడుండాలి, ఎవరి సంరక్షణలో ఉండాలి అనే సందిగ్ధత ఏర్పడింది. నీలోఫర్ వైద్యులు వీణావాణి తల్లిదండ్రులు ఇచ్చిన లేఖపై ఎలా స్పందించనున్నారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై ఇద్దరు అక్కాచెల్లెళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది. వాస్తవానికి పుష్కర కాలంగా ఆస్పత్రినే ఇంటిగా మార్చుకున్న చిన్నారుల కష్టాలు తీర్చేందుకు అనేక విఫల ప్రయత్నాలు జరిగాయి. వీణా వాణిల్ని వేరు చేసేందుకు, సంక్లిష్టమైన శస్త్రచికిత్స జరిపేందుకు అనేకసార్లు వైద్యులు ముందుకొచ్చారు. వివిధ పరీక్షల తరువాత ప్రయత్నాలు విరమించుకున్నారు. వీణా వాణిల్ని వేరు చేస్తామని 2007లో ముంబైకి చెందిన బ్రీచ్ కాండీ ఆస్పత్రి న్యూరో సర్జన్ వైద్యుడు డాక్టర్ ఆశిష్ మెహతా ముందుకు రావడం వల్ల ఆశలు చిగురించాయి. కానీ వీణా వాణిల్ని ముంబైకి తరలించినప్పటికీ నిరాశ మిగిలింది. శస్త్రచికిత్స చేయలేమని చేతులెత్తేశారు. వీణా వాణిల్ని మళ్లీ 2009లో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. తరువాత సింగపూర్లోని ఈస్ట్ షోర్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ కీత్ గోహ్ హైదరాబాద్ వచ్చి వీణా వాణిల్ని పరీక్షించారు. శస్త్రచికిత్స చేస్తామని ముందుకొచ్చి అనేక నివేదికలు పరిశీలించినప్పటికీ చివరకు ఆ ప్రయత్నాలు కూడా ముందుకు సాగలేదు. గతేడాది లండన్కు చెందిన డాక్టర్ డేవిడ్ డునవే, డాక్టర్ ఒవాసీ జిలానీ వచ్చి వీణా వాణిల్ని పరీక్షించి వేరు చేస్తామని ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. వీణా వాణికి ఇద్దరికీ తలలో ఒక్కటే రక్తనాళం ఉన్నప్పటికీ వారికి విముక్తి కల్పించేందుకు 80% వరకు అవకాశం ఉందని లండన్ వైద్యులు భరోసా ఇచ్చారు. ఈ చికిత్సలో 20% మేర ముప్పు ఉందని అంగీకరించిన లండన్ వైద్యులు ఆ ప్రమాదం కూడా లేకుండా ముందుకు సాగుతామన్న ధీమాను వ్యక్తం చేశారు. అప్పుడు వారేమన్నారో లండన్ వైద్యుల మాటల్లోనే చూద్దాం. The major problem for them is that they're joined at the head. It looks like their brains are separate, but some of the blood vessels, the venous sinuses that drain blood away from the brain, are joined together. So that makes the whole process of separating them a little bit more complicated than it otherwise might be, because we need to make sure that their brains have a good blood supply and venous drainage after it.
We're planning to do it in a very staged procedure, which we did with our last set of twins, and that seemed to work well. So I think they're probably, from the surgical aspects, hopefully there is a way to get through this for them. On our preliminary assessment, we feel there is a good chance that we will be able to separate the two girls. It has to be a staged approach, and at the moment we feel that it will require possibly 5 operations. Returning to the UK, we'll submit a report to Professor Reddy and the Government of India. And then once the local team and the Government of India are happy for us to proceed, then we'll make arrangements to get the girls over. We have quite a large experience of dealing with conjoint twins. Conjoint means kids that may be joined at any part of the body. With regards to craniopagus, which means where kids are joined at the head, we have had 2 cases thus far, and as we've said, both cases have been successful. The girls have been separated, and we have 4 healthy girls at this stage. లండన్ వైద్యుల ఆ ప్రకటన తరువాతే శస్త్రచికిత్స సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ఎయిమ్స్ ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేస్తే వీణా వాణిల ప్రాణాలకు ముప్పు ఎక్కువగా ఉందని ఎయిమ్స్ తేల్చింది. గత నెలలో నీలోఫర్ ఆసుపత్రికి ఆ వివరాలు సమర్పించింది. శస్త్రచికిత్స చేస్తే మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదముందని వైద్యులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఎయిమ్స్ డాక్టర్స్ టీమ్ లాగా వచ్చి ఎగ్జామిన్ చేశారు వాళ్ళని. వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ స్టడీ చేసి ఇంకా కొన్ని రిపోర్ట్స్ అడ్వైజ్ చేశారు. అవి ఇక్కడ నిమ్స్లో తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ కూడా చేయించి పంపించాము. వాళ్ళందరూ అవన్నీ చూసి ఒక టీమ్ లాగా అన్నీ అనలైజ్ చేసి వాళ్ళు కంక్లూజన్కి వచ్చి ఏం చెప్పారంటే సెపరేషన్ చేస్తే మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది అనే కంక్లూజన్కి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలకు ముప్పు ఎక్కువగా ఉన్నందున ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులకు నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తరువాతే దేవుడిపై నమ్మకం ఉంచుతున్నామని తల్లిదండ్రులు ఆసుపత్రికి లేఖ అందజేశారు. ఈ పరిణామాల మధ్యనే 12 ఏళ్లుగా వీడని ఈ శరీర బంధం వీణా వాణిలకు యాతనగా మారింది. 2003 అక్టోబర్ 15న మురళి నాగలక్ష్మిలకు వీణా వాణి పుట్టారు. శరీరాలు రెండైనా ఒక్కటే తలతో ఉన్న పసికందుల్ని చూసి ఆస్పత్రి వైద్యులు ఆశ్చర్యపోయారు. బిడ్డలకొచ్చిన కష్టానికి అంతులేని ఆవేదన చెందారు. చిన్నారుల్ని బాగు చేయించుకోవాలన్న ఆశతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. 3 ఏళ్లపాటు అక్కడే ఉన్నారు. నిత్య నరకం అనుభవించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. 2006లో హైదరాబాద్లోని చిన్నపిల్లల దవాఖానా నీలోఫర్కి వీణా వాణిల్ని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. తమకు ఆ పిల్లల్ని పెంచే స్థోమత లేదని, ప్రభుత్వమే ఆదుకోవాలంటూ పిల్లల్ని వదిలి వెళ్లిపోయారు. నాటి నుంచి చిన్నారులకు నీలోఫర్ ఆసుపత్రే సొంతిల్లైంది. సిబ్బందే తల్లిదండ్రులుగా వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వారి బాగోగులు చూసుకుంటూ వైద్యాన్ని అందిస్తున్నారు. వైద్య శాస్త్రానికే సవాల్గా నిలిచిన వీణా వాణిలు అసలలా ఎందుకు జన్మించారు? అసలు క్రేనియోఫాగస్ కంజాయింట్ ట్విన్స్ అంటే అర్థమేంటి? కంజాయింట్ ట్విన్స్ అంటే ఒకేలా ఉండి శరీరంలో ఏదో ఒక భాగం అతుక్కుని పుట్టినవారని అర్థం. ఇలాంటి వారు చాలా అరుదుగా జన్మిస్తుంటారు. సుమారు 1,89,000 మంది చిన్నారుల్లో ఏ ఒక్కరో ఇలా అతుక్కుని పుడతారు. ఆసియాలోని కొన్ని భాగాల్లో, ఆఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో ఎక్కువగా జన్మిస్తూ ఉంటారు. ఇలా కలిసి పుట్టే వారిలో మగపిల్లలతో పోల్చితే ఆడపిల్లలు 3 వంతులు అదనంగా జన్మిస్తున్నారని వైద్య నిపుణులు తేల్చారు. తల్లి గర్భం దాల్చిన సమయంలో భ్రూణం విచ్ఛిత్తి చెంది అవిభక్త కవలలుగా జన్మిస్తారని వైద్యశాస్త్రం చెబుతోంది. క్రానియోఫాగస్ అంటే తలలు అతుక్కోవటం అనర్థం. అయితే శరీరంలో ఇతర భాగాలు అతుక్కుని పుట్టిన వారికి ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతతో శస్త్రచికిత్స చేయడం పెద్ద విషయం కాదు. తలలు అతుక్కుని పుట్టిన చిన్నారుల్ని విడదీయడం మాత్రం అత్యంత ప్రమాదకరంగా చెప్తున్నారు. ఇదే ఇంతకాలం వీణావాణిల పాలిట శాపంగా మారింది. భాగ్యనగరంలో విధ్వంసానికి ఐసిస్ పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. భారీ పేలుళ్లు, విషవాయువులతో అల్లకల్లోలం, మొత్త ఘర్షణలు, విచ్చలవిడిగా కాల్పులు. ఇది నగరంలో పట్టుబడిన ఉగ్రవాదుల పన్నాగం. వారి వ్యూహం గుట్టురట్టు కాకపోతే ఈ పాటికి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయం కలిగేలా ఉంది. ఐఎస్ఐఎస్ ఆదేశాలతోనే ఇక్బాల్ ఎజ్దానీ బృందం ఇవన్నీ చేసిందని న్యాయస్థానానికి ఎన్ఐఏ అధికారికంగా వెల్లడించింది.
ఐసిస్ అధినేత బగ్దాదీకి విధేయులుగా ఉండాలని 5 బృందం ప్రతిజ్ఞ కూడా చేసినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అయితే యజ్దానీ బృందం కేవలం స్థానికంగా లభించే వాడుకలో ఉండే వస్తువులతోనే పేలుళ్లకు పాల్పడేందుకు సిద్ధమవడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. బాంబుల తయారీ ఇంత సులభంగా తయారు చేయవచ్చని విచారణలో వెల్లడి కావడం పేలుడు పదార్థాల నియంత్రణ లోపాలను బయటపెడుతోంది. వివిధ సాధారణ అవసరాల కోసం ఉపయోగించే పదార్థాలనే ఉగ్రవాదులు బాంబులుగా మలుచుకుంటున్నట్లు పలు సందర్భాల్లో తేలడం, వాటిపై నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉండడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోన్న అంశం. మతపరమైన విద్వేషం, అంతర్జాతీయ ప్రచారం భారత ఉపఖండంలో విస్తరించడమే ఐసిస్ లక్ష్యం. అంతర్జాలం వేదికగా భారత యువతను ఆకర్షించి వారిని మన దేశంపైనే పురిగొల్పేందుకు కొంతకాలంగా కుయుక్తులు పన్నుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా మతపరమైన భావోద్వేగాలను ప్రదర్శించే వారిని గుర్తించి క్రమక్రమంగా ఆకర్షించడం ఐసిస్ ప్రధాన శైలి. భావోద్వేగాలు ఉన్నవారిని పసిగట్టేందుకు ఐసిస్ కొన్ని వేల పేర్లతో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో ఖాతాలు తెరిచి భావజాలాన్ని వ్యాప్తి చేస్తోంది. ఆ పేజీలను తరచుగా చూసే యువతకు వ్యక్తిగతంగా మెసేజ్లు పంపి ఊబిలోకి దించాలనేది ఐసిస్ లక్ష్యం. భారత్లో పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్పై ప్రధానంగా కన్నేసినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇప్పటి వరకు మాత్రం ఐసిస్ కుట్రలను ఛేదిస్తున్నాయి. భారత్లో విధ్వంసం ద్వారా ఉనికి చాటేందుకు ఐఎస్ఐఎస్ రకరకాల కుట్రలు చేస్తున్నట్లు గుర్తించాయి నిఘా వర్గాలు. ఈ విషయాలన్నింటిపైనా హైదరాబాద్లో చిక్కిన ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా ప్రశ్నిస్తోంది. నిందితులు మొహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ, అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమూదీ, హబీబ్ మొహమ్మద్ ఇలియాస్ యజ్దానీ, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ విచారణలో విస్మయకరమైన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వీరందర్నీ గత నెల 29న హైదరాబాద్లో పాతబస్తీలో ఎన్ఐఏ, సిటీ పోలీస్ బృందాలు ఏకకాలంలో మెరుపుదాడులు చేసి అదుపులోకి తీసుకున్నాయి. మరో 6గురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ వారిని ప్రశ్నించి సాక్షులుగా పరిగణలోకి తీసుకుని విడిచిపెట్టారు. మళ్లీ కోర్టు అనుమతితో 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇక్బాల్ యజ్దానీ బృందం రంజాన్ లోపే హైదరాబాద్లో మారణకాండ సృష్టించేందుకు సిద్ధమైనట్లు తేలడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారి వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, బాంబుల తయారీ పరికరాలు దర్యాప్తు బృందాలకే ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఐఎస్ఐఎస్ నేపథ్యంలో వాళ్ళు వాడే ఎక్స్ప్లోజివ్స్ అన్నీ కూడా ఏమంత గొప్పవి కావు. అవి కూడా లోకల్గా ఏదో సంపాదించినవే, కొన్నవే. హౌ టు మేక్ బాంబ్స్ అని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఐటీ బాగా ఈ ఇంటర్నెట్ అది వాడేవాళ్ళు. వాళ్ళు అందులో చూసి ఏదో ట్రై చేస్తారు. వాళ్ళ దగ్గర 2 తుపాకులు కూడా దొరికాయి. అవి కంట్రీ మేడ్ వెపన్స్, దే ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అ ఫ్యాక్టరీ. పాకిస్తానీస్ ఎవరు వచ్చినా చక్కటి మోడర్న్ వెపన్స్తో వస్తారు. చాలా హై ఫైర్ పవర్, అంటే ఒక్కసారి ఒక నిమిషంలో 200 మందిని చెప్పగలిగేంత కెపాసిటీ ఉన్న గన్స్తో వస్తారు. వీళ్ళు అలాగ రాలేరు. నిందితుల్లో ఇక్బాల్ యజ్దానీ కీలకంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఇంజనీరింగ్ చదివిన యజ్దానీ అంతర్జాలం ద్వారా ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత సిరియాలో ఉంటున్న షెఫీ అర్మార్తో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన షెఫీ అర్మార్కు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్తో సన్నిహిత సంబంధాలున్నాయి. సిరియాకు వెళ్లిపోయి అక్కడ్నుంచే భారత యువతను ఐసిస్లో చేర్పించే పనిలో ఉన్నాడు. షెఫీతో పరిచయం ఏర్పడిన తర్వాత ఇక్బాల్ యజ్దానీ ఒక్కసారిగా మారిపోయాడు. సోదరుడు ఇలియాస్ యజ్దానీతో పాటు
సమీప బంధువులైన హబీబ్ మొహమ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్లతో పాటు ఫేస్బుక్ స్నేహితుడు అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ అమూదీతో కలిసి కుట్రకు తెరలేపాడు. వీరంతా పరస్పరం సామాజిక మాధ్యమాలు, మెయిళ్లు, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా చర్చించుకునేవారని తేలింది. అయితే ఇక్బాల్ మాత్రం షఫీ అర్మార్తో నేరుగా టచ్లో ఉన్నాడు. ఐసిస్ భావజాలానికి ప్రేరేపితమైన తర్వాత భారత్లో విధ్వంసం సృష్టించాలని ఇక్బాల్కు ఆదేశాలందాయి. షఫీ అర్మార్ను నేరుగా కలిసేందుకు ఇక్బాల్ యజ్దానీ టర్కీ ద్వారా సిరియా వెళ్లేందుకు ప్రయత్నించాడు. సిరియా వెళ్లేందుకు టర్కీ వర్గాలు అనుమతించకపోవడంతో అక్కడి వరకు వెళ్లి వెనక్కి వచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్కు, ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ కమాండర్ బగ్దాదీకి విధేయులుగా ఉంటామని 5 ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ విషయాన్ని బగ్దాదీకి చేరవేసినట్లు ఇక్బాల్ తమకు చెప్పాడని మిగతా నిందితులు ఎన్ఐఏ విచారణలో వెల్లడించారు. ఐసిస్ బృందానికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు ఎలా సమకూరాయనే విషయంపై ఎన్ఐఏ, నిఘా వర్గాలు లోతుగా వివరాలు సేకరిస్తున్నాయి. సౌదీ అరేబియా, దుబాయ్, పలు మధ్య తూర్పు దేశాల నుంచి ఐసిస్ బృందాలకు నిధులు చేరినట్లు ఎన్ఐఏ ప్రాథమికంగా గుర్తించింది. హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బులందినట్లు తేలింది. కొన్ని మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీల ద్వారా సమకూర్చుకున్నారు. అయితే ఎవరి నుంచి ఎలా, ఎప్పుడు నిధులు వచ్చాయనే విషయంపై ఎన్ఐఏ వర్గాలు పూర్తి వివరాలు ఆరా తీస్తున్నాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకున్న తీరుపై గుట్టు విప్పే ప్రయత్నం జరుగుతుంది. మహారాష్ట్రలోని నాందేడ్లో 2 సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇక్బాల్ తన బృందంలోని 2 సహచరులను అక్కడకు పంపించి వాటిని తెప్పించినట్లు తేలింది. నిందితులను 2 రోజుల క్రితం నాందేడ్కు తీసుకువెళ్లి పిస్టళ్లమ్మిన 4 ప్రశ్నించినట్లు సమాచారం. అంతకుముందు పూణేకు వెళ్లి కూడా ప్రయత్నాలు చేశారు. ఇదే అండి, అమ్మేవాళ్ళు అమ్మకూడదు. ఇప్పుడు లంచం కోసమో లేక ఎవరు చేయవలసిన బాధ్యతలు వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు ఎవరైతే స్టోర్ కీపర్ ఉంటారో కోల్ మైన్స్లో కానీ లేక ఇంక వేరే వాళ్ళు కానీ కొన్ని పనులకే లైసెన్స్డ్ వాటికే అమ్మాలి. ఇట్లాగా బ్లాక్ మార్కెట్లో అమ్మడము, ఎక్కువ ధర. ఇప్పుడు నార్మల్గా ఒక డెటనేటర్ ఖరీదు 100 రూపాయలు అనుకోండి, నేను 1000 రూపాయలు ఇస్తాను నాకు ఇవ్వండి అంటే ఆ డబ్బుకు ఆశపడి అమ్మేస్తున్నారు. ఇది ఒక బలహీనత. అలా దొరికినంత కాలం ప్రజలు వాడుతూనే ఉంటారు. అది జరగకుండా చూడాలి అంటే అసలు ఈ అమ్మేవాళ్లే ఈ దేశానికి మనం ద్రోహం చేస్తున్నాము, మనం 4 డబ్బుల కోసం ఇలాగ ఆశపడకూడదు అని ఒక నిర్ణయించుకోవాలి. బాంబులు ఎలా తయారు చేయాలనుకున్నారన్న విషయంపై ఎన్ఐఏ కూపీ లాగుతోంది. ప్రధానంగా ఐఈడీల ద్వారా పేలుళ్లు జరపడం ఓ కుట్ర కాగా, విష పదార్థాలు వ్యాపించేలా చేయాలనేది మరో కుట్రగా ప్రాథమికంగా గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్లో మేకులు, బోల్టులు, సీసం ముక్కలు కలిపి పెద్ద పాత్రలో నింపి ఐఈడీ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వాటికి టైమర్ పెట్టి పేల్చాలనుకున్నారు. టైమర్లో గడియారంపై 2 ముళ్ళు ఒకే చోటికి రాగానే విద్యుత్ సర్క్యూట్ పూర్తయి అమ్మోనియం నైట్రేట్లో అత్యధిక పీడనం సృష్టిస్తుంది. దీంతో పేలిపోయి అందులో ఉన్న మేకులు, సీసం ముక్కలు అత్యంత వేగంగా కొన్ని మీటర్ల వరకు దూసుకువెళ్లి శరీరాలను ముక్కలు ముక్కలు చేస్తుంది. గతంలో దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, గోకుల్ చాట్లో ఇదే విధంగా ఇండియన్ ముజాహిదీన్ పేలుళ్లు జరిపింది. నిందితుల ఇళ్లలో భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్, టైమర్లు కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ట్రైపెరాక్సైడ్, ట్రైఅసిటోన్, టీపీటీఏ ద్వారా పేలుళ్లు జరిపేందుకు కూడా సన్నాహాలు చేసినట్లు తేలింది. గతంలో బ్రసెల్స్లో ఐసిస్ ఇదే తరహాలో పేలుళ్లకు పాల్పడింది. దీని తీవ్రత ఏమంత ఎక్కువ ఉండదండి. మీకు ఎక్కువ తీవ్రత కావాలంటే ఆ కోల్ మైనస్ దగ్గర ఉన్న డైనమైట్ అని ఒకటి ఉంటుంది. దాని తర్వాత హై ఎక్స్ప్లోజివ్స్లో TNT, తర్వాత ఇంకా గొప్పది బాంబేలో వాడారు RDX అని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని. అది కూడా పాకిస్తానీ తీవ్రవాదులు సప్లై చేసిందే.
అది బాంబేలో జరిగింది. అది అక్కడ 200 మంది చనిపోయారు. అది అటువంటివి అవి చాలా ఒక చిన్న ఒక 1 kg ఎక్స్ప్లోడ్ అయితే కూడా ఈ బిల్డింగ్ పడిపోతుంది. అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఇవి అంత ఎక్కువ పవర్ఫుల్ కావు. ఇవన్నీ గతంలో ఉగ్రవాద సంస్థలు తరచూ ఉపయోగించే పేలుడు విధానాలే. అయితే నిందితుల ఇళ్లలో యూరియా, కండెన్సర్, 3 లీటర్ల పెయింట్ లభించడంతో మరింత లోతుగా నిందితులను ప్రశ్నించిన ఎన్ఐఏకు కంగు తినే విషయాలు బయటపడ్డాయి. యూరియా నైట్రేట్ని పేల్చడం ద్వారా విషవాయువులను వ్యాప్తి చేసి భారీ ప్రాణనష్టం చేసేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్, నైట్రిక్ యాసిడ్ను కలిపి యూరియా నైట్రేట్ను తయారు చేసి డిటోనేటర్లతో పేల్చితే సుమారు 100 మీటర్లు నైట్రోజన్ సంబంధిత వాయువులు వ్యాపించి ప్రాణనష్టం కలుగుతుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. నిందితులు మాత్రం సురక్షితంగా తప్పించుకునేందుకు గ్లోవ్లు, మాస్కులు కూడా సమకూర్చుకున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతం నుంచి ఆయా పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే 1-2 రోజుల్లో నిందితులను అజ్మీర్కు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రసాయనాలను ఎలా మిశ్రమం చేయాలనే విషయంపై షఫీ అర్మార్ వారికి కొన్ని వీడియోలు పంపినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా చంద్రాయణగుట్టలోని తమ ఇళ్లలోనే బాంబులు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తయారు చేసిన తర్వాత నర్సాపూర్ అడవుల్లో వాటిని పరీక్షించాలని నిర్ణయించుకొని అక్కడ అనువైన స్థలాలు కూడా చూసి పెట్టుకున్నారు. విధ్వంసం చేసిన తర్వాత తలదాచుకునేందుకు అవసరమైన ప్రాంతాలను కూడా సిద్ధం చేసుకున్నారు. నిందితుల కుట్రలు బయటపడిన తర్వాత పేలుడు పదార్థాలు ఎలా అందుబాటులో ఉంటున్నాయన్న అంశం మరోసారి చర్చనీయాంశమైంది. నిందితుల వద్ద లభించిన ముడి పదార్థాలన్నీ సాధారణంగా మార్కెట్లో లభించేవే కావడం ఆందోళన కలిగిస్తోంది. గాయాలు, తలవెంట్రుకలు శుభ్రం చేసేందుకు వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ మార్కెట్లో సులువుగానే అందుబాటులో ఉంటోంది. సల్ఫ్యూరిక్ ఆమ్లం బ్యాటరీల నుంచి సేకరిస్తున్నారు. టైమర్లు, విద్యుత్ తీగలు, పాత్రలు, స్టవ్లు మామూలు కిరాణా దుకాణాల్లోనూ ఉంటున్నాయి. వీటిలో వేడిని సృష్టించేందుకు ఉపయోగించే డిటోనేటర్లు, జిలిటిన్ స్టిక్లు కూడా విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. పేలుడు స్వభావం ఉన్న వీటిపై సరైన నిఘా, నియంత్రణ లేకపోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.